మీలో కూడా నాకొక వెర్రితనం, పిచ్చితనం, మొండితనం, పెంకితనం కనిపిస్తున్నాయి. మీలో మంచితనం లోపలెక్కడో దాచేసినట్టు అనిపిస్తోంది. దాన్ని వెతికి బయటకు తీస్తే మీ సమస్యలకి పరిష్కారం దొరుకుతుంది. నా సమస్యకు పరిష్కారం నువ్వు దూరంగా వెళ్ళిపోవడమే. వెళ్ళిపో. పడుకోకుండా కలలు కనకూడదండి. బొజ్జ నిండా భోంచేసి బెడ్ మీద పడుకుంటే కలలొస్తాయి. వాటిలో కూడా నేను మీ నుంచి దూరంగా వెళ్ళను. మా నాన్నకింకా సెట్ అవ్వలేదు కాబట్టే నువ్వింకా ఈ ఇంట్లో నా రూమ్లో ఉన్నావు. లేకపోతే ఈ పాటికి నువ్వు నీ ఇంట్లో ఉండేదానివి. డాక్టర్ నాన్న బాధపడే పనులు చేయొద్దన్నాడని ఆగుతున్నాను. లేకపోతే ఈ పాటికి నిన్ను నీ సామాన్లని ఎత్తి రోడ్డు మీద పడేసేవాణ్ణి. అవన్నీ జరగవులే గాని ఈ భోజనం తినండి. వద్దని చెప్తే అర్థం కావట్లేదా? ఇంకోసారి అడగను. ఇంకోసారి అడిగితే నేను ఊరుకోను. సరే, మీరు తినకపోతే నాకేంటి? నేను కడుపు నిండా తింటాను. కడుపు పగిలేలా తిను. ఛ! దిష్టి పెట్టకండి. ఆహాహా. ఓహోహోహో, అద్దరిపోయింది కూర. మ్మ్. మ్మ్. మ్మ్హ్మ్. అద్దరిపోయింది. ఏమండి, కూర అద్దరిపోయింది. అయితే తిని సావు. నాకెందుకు చెప్తున్నావు? లేచి కొంచెం తిని ఓపిక తెచ్చుకుంటే నాతో ఇంకా ఎక్కువసేపు పోట్లాడొచ్చు. ఏయ్, అరవకుండా నోరు మూసుకుని తిను. అది కాదండి, అసలు ఈ చట్నీ ఉంది. ముద్ద మింగడానికి తప్ప నోరు తెరిచావో నోరు కుట్టి పడేస్తాను. అబ్బా, ఏంటండి పొద్దున్నే ఈ సరసాలు? పిచ్చి పిచ్చి కంపారిజన్లు చేయకుండా పక్క జరుగు. నాకు టైం అవుతుందండి, నేను రెడీ అవ్వాలి. నాకు కూడా టైం అవుతుంది, నేను రెడీ అవ్వాలి. ఏయ్, నాదు వినలాకుండావేంటి? మర్యాదగా ఇస్తావా ఇవ్వవా? ఆగండి. మీరు బాస్ ఆఫీస్కి లేటుగా వెళ్ళినా అడిగే వాళ్ళు ఉండరు. నేను ఆఫ్టర్ ఆల్ ఎంప్లాయీని. మా బాస్ చాలా మొండోడు. ఏమన్నావు? అదేనండి, మా బాస్ చాలా స్ట్రిక్ట్ అండి. ఆఫీస్కి టైంకి వెళ్ళాలి. మర్యాదగా నా కోంబు ఇవ్వు. నేను దూకొని ఇచ్చేస్తాను. ఇస్తావా ఇవ్వవా? ఏంటి లాగేసుకుంటున్నారు? ఇవ్వమంటుంటా. ఇవ్వు. ఏంటి పైకి వస్తున్నారేంటి? రండి, ఇప్పుడు వచ్చి తీసుకోండి. రండి. ఏయ్, ఏంటి వేశారు? ఒక్క నిమిషం ఆగమంటే లాక్కుంటున్నారు కదా, ఇప్పుడు వచ్చి లాక్కోండి. లాక్కోండి. సరే, త్వరగా రెడీ అవ్వు. ఎదిగోండి మీ దువ్వెన. ఏంటండి మంచి దువ్వెన్ని పడేస్తున్నారు? నీకు చెప్పాలా? నువ్వెంత ముందు రెడీ అయినా నేను వచ్చేదాకా నువ్వు వెయిట్ చేయాలి. సర్లేండి, త్వరగా కానివ్వండి.
మిమ్మల్ని ఎంతసేపు? వెయిట్ చేయి. ఇంకా ఎంతసేపు అండి? వెయిట్ చేయి. ఏది బాగుంటుంది? మీరు కావాలని లేట్ చేస్తున్నారు. నాకు అవతల ఆఫీస్లో పనుంది. వెయిట్ చేయి. మీకు ఈ సూట్ అయిందిలేండి. పదండి త్వరగా. వెయిట్ చేయమంటున్నానా? అబ్బా, ఈ సూట్ అవ్వలేదు. ఎంతసేపు అండి? వెయిట్ చేయనే కదా మీ డైలాగు. వెళ్ళు. వెళ్ళి కార్ దగ్గర వెయిట్ చేయాల్సిందే కదా. నా కార్ ఏది? హలో. హేయ్, నా కార్ నువ్వే కదా తీసుకెళ్ళింది? అవునండి. ఆఫీస్కి టైం అవుతుందని డ్రైవర్ని తీసుకుని వెళ్తున్నాను. హేయ్, నువ్వు నా కార్ ఎందుకు తీసుకెళ్ళావు? ఆఫీస్లో నాకు అర్జెంట్ వర్క్ ఉందండి. మర్యాదగా వెనక్కి రా. ఆఫీస్కి దగ్గరగా వచ్చేసానండి. వెనక్కి రావడం కుదరదు. ఇప్పుడు నేను ఆఫీస్కి ఎలా రావాలి? అది మీ ఇష్టం అండి. నన్ను దింపాక కార్ మళ్ళీ మీ దగ్గరికి రావాలంటే ట్రాఫిక్లో చాలా టైం పడుతుంది. అసలు నిన్నెవరు నా కార్ తీసుకెళ్ళమన్నారు? ఇది మన కార్ అండి. మీ భార్యగా కార్ని వాడుకునే హక్కు నాకు ఉంటుంది. నాకు ఆఫీస్లో చాలా పనుంది. అయితే క్యాబ్ బుక్ చేసుకుని వచ్చేయండి. హేయ్, హేయ్. ఛా! అత్తయ్య గారు కాఫీ. ఏంటో శిఖరా, ఆ కృష్ణ గురించి తలుచుకుంటుంటేనే పాపం అనిపిస్తుంది. ఆ కృష్ణ ప్రేమ పెళ్లి చేసుకుంది. తన జీవితంలో బంగారం లాంటి మొగుడొచ్చాడని అందరూ తెగ సంబరపడిపోయారు. కాని చివరికి ఏమైంది? ఆ పెళ్లి పెళ్ళే కాదు, అగ్రిమెంట్ పెళ్ళని తేలింది. ఆ రోజు నీ నుంచి తప్పించుకోవడానికి అందరి ముందు కృష్ణని ప్రేమించానని చెప్పాడు రాధ. ఆ ప్రేమని నమ్మారు వీళ్ళు. వాళ్ళిద్దరూ అమర ప్రేమికులు అన్న లెవెల్లో బిల్డప్ ఇచ్చారు. కానీ ఇప్పుడేమైంది? ఆ ప్రేమ పెద్ద నాటకం, అంతకంటే పెద్ద బూటకం ఈ పెళ్ళని వీళ్ళందరికీ తెలిసి నాలుక కరుచుకొని కూర్చున్నారు.
మేడం, ఇప్పుడు కృష్ణని బలవంతంగా ఇక్కడుంచినంత మాత్రాన రాధా గారు కృష్ణతో కాపురం చేస్తారా? మనసులో లేని ఆడది మగాడి పక్కనున్నా బయటున్నా ఒక్కటే కదా శిఖరా. ఏంటో ఆ కృష్ణ బతుకు. మొగుడు కట్టిన తాళి మెడలో ఉంటుంది కానీ దానికి విలువుండదు. ఆ తాళి కట్టిన భర్త పక్కనుంటాడు కానీ భార్యకి విలువివ్వడు. తన జీవితంలో ఏ అచ్చటా ముచ్చటా ఉండదు. అసలే సంతోషం లేకుండా జీవితాంతం మోడుగా బతికేయాలేమో. నాకు అన్యాయం చేసినందుకు దేవుడు ఆ కృష్ణకి బాగానే శాపం పెట్టాడు. తనకే కాదు శిఖరా, మీ విష్ణు అక్కకు కూడా ఆ శాపం తగిలే ఉంటుంది. మా విష్ణు అక్కకే బానే ఉంది కదా. శ్రీకాంత్ మా అక్కని బానే చూసుకుంటున్నాడు కదా మేడం. ఎంత బాగా చూసుకున్నా ఏం ఉపయోగం శిఖరా? పెళ్ళై ఇన్నేళ్లయ్యింది, ఇంతవరకు మీ అక్కకి ఏ విశేషం లేదంటే ఏంటర్థం? ఆ చెల్లెలకేమో సంసారం సంతోషం ఏమీ ఉండవు. ఈ అక్కకేమో కాపురం చేసినా ఉపయోగం ఉండదు. హా, ఇద్దరూ నా నట్టింట్లో పూజకి పనికిరాని పువ్వుల్లా చెట్టుకే ఉండి వాడిపోతారేమో. మేడం, ఇలా ఎందుకు పనికిరాని వాళ్ళు మీ నట్టింట్లో కాకుండా వాళ్ళ పుట్టింట్లో ఉండిపోతే మంచిది కదా. అలా చేస్తేనన్నా నా కొడుకులిద్దరికి ఏదో ఒక విధంగా మరో పెళ్లి చేస్తాను. ఏమంటావు విష్ణు? మీరలా చేస్తూ ఉంటే మా చెల్లెలు ఊరుకోదు. దాని కాపురం ఎలా నిలబెట్టుకోవాలో తెలుసు. నీ చెల్లెలు తెలివైంది, కాపురం నిలబెట్టుకుంటుంది. మరి నీ సంగతేంటి? నీ జీవితంలో వాంతులు చేసుకునే యోగం లేదేమో. అసలు అమ్మతనమనే అవకాశమే నీ జాతకంలో లేదేమో. ఖచ్చితంగా నేను అమ్మనవుతానత్తయ్య. మీరు ఆ విషయంలో కంగారు పడకండి. మా పెళ్ళై 10 సంవత్సరాలేమీ కావట్లేదు. పోనీ నేనేం మీలా వయసైపోయిన ఆడదాన్ని కాదు. ఏమన్నావు నువ్వు? కోప్పడకండి అత్తయ్య గారు. నేనేమీ లేనిపోనివి మీలా కల్పించి మాట్లాడట్లేదు. ఉన్నమాటే కదా చెప్పాను. మీరు అవతల వాళ్ళ గురించి చులకనగా మాట్లాడితే మీ గురించి మాట్లాడడానికి యువతల వాళ్ళకి అవకాశం ఇచ్చినట్టు అవుతుంది అత్తయ్య. అందుకే ఇంకెప్పుడూ ఎవ్వరిని హేళన చెయ్యొద్దు, నోటికొచ్చినట్టు మాట్లాడొద్దు. వస్తానత్తయ్య, నాకు చాలా పనులున్నాయి. ఎంత పొగరు దీనికి! మేడం, ఈ మధ్య వానపాములా ఉండే విష్ణు కూడా బుసలు కొడుతోంది. బుసలు కొట్టని. విషం లేని పాము ఎంత పడగ విప్పినా, ఎంత పెద్దగా బుసలు కొట్టినా ఏంటి ఉపయోగం? వీళ్ళకి పాము పగ ఎలా ఉంటుందో నేను చూపిస్తాను. ఈ కృష్ణ వల్ల ఆఫీస్కి ఆటోలో వెళ్ళాల్సిన పరిస్థితి వచ్చింది. ఛా బాబు, కొంచెం త్వరగా పోనీమ్మా.
ఆటోలో వచ్చారేంటి? క్యాబ్లో రమ్మని చెప్పాను కదా. ఇదిగో బాబు. ఆటోలో వస్తున్నారేంటి? కార్ నువ్వు వేసుకొస్తే నేను ఎలా రాను? క్యాబ్లో రమ్మని చెప్పాను కదా. క్యాబులు బుక్ అవ్వట్లేదు. క్యాబ్లు బుక్ అవ్వట్లేదని ఆర్జీ హోమ్ నీడ్స్ అధిపతి ఆటోలో వచ్చారని కస్టమర్స్కి తెలిస్తే ఏమనుకుంటారు? ఇంకొకసారి నా కార్ని నాకు చెప్పకుండా తీసుకెళ్ళొద్దు. నడుచుకుంటూ వస్తారా ఏంటి? నవ్వులాటగా ఉందా నీకు? నాకు అర్జెంట్ వర్క్ ఉందండి, అందుకే వచ్చేసాను. వర్క్ ఉందా? నిన్ను టెర్మినేట్ చేస్తే నాకు సగం గోల వదిలిపోద్ది. శేషు, శేషు, బస్ ఏంటి బస్సు? ప్రింట్ ఇచ్చాను, వెళ్ళి తీసుకునిరా. బస్ నేను చెప్పినట్టు చేస్తే మన సేల్స్ ఖచ్చితంగా బాగా పెరుగుతాయి. వెళ్ళండి. చాలా కష్టపడుతున్నట్టున్నావు. ఎంప్లాయీస్ కష్టపడకపోతే బాస్కి లాభాలు ఎలా వస్తాయి? గుడ్ జాబ్. నా కష్టాన్ని గుర్తించి అప్రిషియేషన్ బోనస్ ఇస్తున్నారా? చదువు, తెలుస్తుంది. ఏంటి నవ్వుతున్నావు? నేను ఇచ్చిన లెటర్ ఏంటో అర్థం కాలేదా? చక్కగా అర్థమైందండి. ఈ క్షణం నుంచి మీరు నన్ను జాబ్లో నుంచి పీకేశారు, టర్మినేట్ లెటర్ ఇచ్చారు, అంతే కదా? జాబ్ పోయి కొంచెమైనా ఫీల్ అవ్వాలి కదా. మరి నువ్వేంటి నవ్వుతున్నావు? నన్ను మీరు ఫుల్ టైం హౌస్ వైఫ్ని చేశారు కదా, అందుకే ఆనందంగా ఉంది. ఇక నుంచి మీకు ఇంట్లో ఫుల్గా సేవలు చేసుకునే అవకాశం దొరికిందని చాలా సంతోషంగా ఉంది నాకు. రేపటి నుంచి మీరు మార్నింగ్ ఆఫీస్కి వెళ్ళేటప్పుడు బయటికి వచ్చి బాయ్ చెప్తాను. మీరు మధ్యాహ్నం బిజీగా ఉంటే క్యారేజ్ తీసుకుని వచ్చి మీకు ఇచ్చి వెళ్తాను. సాయంత్రం లేటుగా ఇంటికి వస్తే మీకోసం ఎదురు చూస్తూ ఉంటాను. ఈ పగటి కలలేవో ఇంటికి వెళ్ళి కను. అలాగేనండి, ఉంటాను. బాయ్. ఇక్కడి నుంచి ఎలాగోలా పంపించేశాను. అలానే ఇంటి నుంచి కూడా త్వరగా పంపించేసే ఆలోచన చేయాలి. చేస్తాను. బస్సు, మన వెండర్కి పేమెంట్ అర్జెంటుగా చేయాలి. చెక్ల మీద సైన్ పెట్టండి. ఏంట్రా ఇంకా ఇక్కడే ఉన్నావు? కృష్ణ మేడం ఎక్కడ సార్? ఇంకొకసారి తన పేరెత్తకు. తను ఎప్పటికీ ఆఫీస్కి రాదు. అయితే ఈ చెక్కులు చలవు బాసు. ఎందుకు చెల్లదు?
సంతకం పర్ఫెక్ట్గా పెట్టాను. చెక్కు మీద అన్నీ కరెక్ట్గానే ఉన్నాయి కదా? అన్నీ ఉన్నాయి, కానీ కృష్ణ మేడం సంతకమే లేదు. రే బుర్రత కూడా, చెక్కు మీద కృష్ణ సంతకం ఎందుకు? మన షోరూమ్ కరెంట్ అకౌంట్ని మీ నాన్నగారు నిన్న మీతో పాటు కృష్ణ మేడంని యాడ్ చేసి జాయింట్ అకౌంట్ చేశారు.